అప్పుడప్పుడు చెప్తా, ఒక సేయింగ్ ఉంది, డిస్పైట్ ద ట్రీట్మెంట్ పేషెంట్ సర్వైవ్డ్. అంటే నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్ బతికాడా అన్నట్టు. అంటే సమ్టైమ్స్ మనం ట్రీట్మెంట్తో మంచి చేయలేకపోలేము, ట్రీట్మెంట్ వల్ల నష్టపోయే వాళ్ళు కూడా ఉండొచ్చు. కరెక్ట్. సో మాస్టర్లీ ఇన్యాక్టివిటీ అంటే నువ్వు ఎక్కడ ఇన్యాక్టివ్గా ఉండాలో నువ్వు అక్కడ ఇన్యాక్టివ్ అయిపోవాలి, నేనేదో చేస్తానని చేయకూడదు అన్నట్టు. సో అట్లాంటప్పుడు మనకు అనిపించింది ఒక డాక్టర్గా మనం గొప్పగా ఫీల్ అవ్వాల్సింది లేదు, ఇదే రోగం డాక్టర్కి వచ్చినా కూడా మనం చేయగలిగేది ఏం లేదు అనేది. తర్వాత బీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత ఉంటేనే బీపీ అనేది ఇప్పుడు ఏం లేదు, అది వాళ్ళ ఒక పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు ఎంత బీపీ ఉంటే మనం బీపీ టాబ్లెట్ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది? మామూలుగా అయితే 140/90 అంటాం. అంటే ఏజ్ని బట్టి పెద్దవాళ్ళలో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, వాళ్ళ బ్లడ్ వెజల్స్ కొంచెం హార్డ్ అయ్యి ఉంటాయి కదా. సో 140, అప్పుడప్పుడు 150 వరకు కూడా పెద్దవాళ్ళలో ఓకే. ఇప్పుడు అదే మనం ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చిందనుకోండి, ఆ ప్రెగ్నెంట్ లేడీకి 140 ఉంటే చాలా ఎక్కువ ఉన్నట్టు, చిన్న పిల్లల్లో 140 ఉన్నా చాలా ఎక్కువ ఉన్నట్టు. సో ఏజ్ని బట్టి. ఇంకొకటి వాళ్ళలో సిమ్టమ్స్, ఇప్పుడు మనం ఐస్లో, హార్ట్లో, కిడ్నీలో అన్నిట్లో బీపీ యొక్క చేంజెస్ మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు ఐస్లో నరాల్లో చేంజ్ వస్తుంది అనుకోండి, బ్లడ్ వెజల్స్లో, కిడ్నీలో కొన్ని చేంజెస్ వస్తున్నాయి, హార్ట్ చేస్తే హైపర్ట్రోఫీ అని వచ్చింది, వెంట్రికులర్ హైపర్, ఇవన్నీ అంటే ఇవన్నీ ఆర్గన్స్ మీద కూడా ఆ బీపీ వల్ల చేంజెస్ వస్తున్నాయి అని. సో అట్లా ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ అనేది చెయ్యాలి. ఇప్పుడు అప్పుడు మీరే చూస్తుంటారు, షుగర్ 300 నుండి బ్రహ్మాండంగా తిరుగుతుంటారు, షుగర్ 150-160కే తిమ్మిర్లు మంటలు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది వాళ్ళ బాడీ తీరు. సో ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ చాలా తేడా ఉంటుంది. జీవితాంతం 400 షుగర్ ఉంచుకొని బాగుండే వాళ్ళు ఉంటారు, చివరి వరకు మంచి కంట్రోల్లో పెట్టు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు అంత ఉందని. సార్లు మంచి కంట్రోల్లో పెట్టుకొని కూడా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటుంది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటాం. మనం ఏంటి బీపీనే చూస్తాం, బీపీతో పాటు ఆయన బాడీలో ఇంకేమో ఉండొచ్చు మనకు తెలియనివి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కంబైన్డ్గా ఇప్పుడు మేము చెప్తాం, పేరెంట్స్లో షుగర్ ఉండి కాంప్లికేషన్స్ కూడా వస్తే మీకు కాంప్లికేషన్స్ వస్తాయి. పేరెంట్స్లో బాగా షుగర్ ఉంది కానీ వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారనుకోండి, మీకు వచ్చే షుగర్ కూడా అదే అయ్యి ఉండొచ్చు. సో మీరు కూడా బాగానే ఉంటారు. సో ఇవేంటి, అదర్ జీన్స్ ఉన్నాయి మీ బాడీలో, ప్రొటెక్టివ్ జీన్స్. మీకు షుగర్ ఉన్నా మీకు ప్రొటెక్షన్ ఉండేది, మీకు బీపీ ఉన్నా మీకు ప్రొటెక్షన్ ఉండేది. చాలామంది పేషెంట్లు చెప్తారు 180 అనగానే వామో పెట్టేయాలి అర్జెంటుగా అంటే, నాకు ఇది 10-20 ఏళ్ళుగా ఉంది, ఇప్పుడు వరకు నాకు ఏం కాల, ఇప్పుడు మీరు అర్జెంటుగా పెట్టి ఏం చేస్తారంటారు. అప్పుడు మాకు అర్థం కాదు, ఆయన బాడీ తీరే నానా, కానీ నేను చదువుకి నేను పెట్టాల్సింది అదే, నువ్వు వదిలిపెట్టకూడదు. నీకు బీపీ ఎక్కువగా ఉంది అంటే, నాకు ఇంట్లో కూడా ఇంతే, నాకు అప్పుడు 200 కూడా అయితే, కానీ నేను బాగానే ఉంటా అంటారు. బట్ అన్ని రోజులు మనకి కాదు కాబట్టి ఒక చిన్న ట్యాబ్లెట్ అయితే మొదలు పెట్టండి అంటాం. ఇంకోటి కిడ్నీ పేషెంట్స్, వీళ్ళల్లో బాగా ఉండిద్ది బీపీ హై, వాళ్ళు ఎప్పుడు 200-220 ఇట్లా ఉంటారు. కిడ్నీ బాగాలేని వాళ్ళు, కిడ్నీకి చాలా ఇంపార్టెంట్ రోల్ బీపీ కంట్రోల్ చేయడంలో. సో మాకు ఇంకెంతకీ బీపీ కంట్రోల్ రావట్లేదు అంటే వెంటనే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం. వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ అనమాట. మల్టిపుల్ డ్రగ్స్, 5-6 రకాల బిళ్ళలు ఉంటే ప్రతి కిడ్నీ పేషెంట్ 5-6 రకాల బిళ్ళల మీద ఉంటాడు బీపీ కంట్రోల్ చేయడానికి అన్నట్టు. ఓకే. సో ఒక స్టేజ్లో ఇప్పుడు న్యూరాలజిస్ట్గా నేను బీపీ కంట్రోల్ చేసేది ఒక ఫిజిషియన్ నాలెడ్జ్తో. అంటే నేను డిఎం చేయడానికి ముందు ఎండి చేసి ఉంటాను. అవును కదా, అవును. జనరల్ మెడిసిన్ నాలెడ్జ్ మీద నేను బీపీ ట్రీట్ చేస్తాను. బట్ ఒకసారి నాకు కూడా అర్థం కావట్లేదు, కాంప్లికేటెడ్గా ఉందనుకోండి, అప్పుడు ఇంకొంచెం బెటర్ పర్సన్ దగ్గరికి పంపిస్తాం, నెఫ్రాలజిస్ట్ దగ్గర కానీ కార్డియాలజిస్ట్ దగ్గర కానీ, అట్లా ఇంకొంచెం బెటర్గా ఇంకేం కారణం ఉంది అనేది. సో ఒక స్టేజ్ వరకు మెయింటైన్ చేసి ఒక స్టేజ్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ దీంట్లో సరిపోకపోవచ్చు అని అదర్ స్పెషాలిటీస్ దగ్గర పంపిస్తాం. రైట్. ఇంకొకటి చిన్నపిల్లల్లో జీబీఎస్ అంటే ఏంటి? యాక్చువల్లీ జీబీఎస్ అంటే గులియన్ బారే సిండ్రోమ్. ఇది నరాల్ని ఎఫెక్ట్ చేసేది. ఇప్పుడు బయట పెరిఫెరల్ నర్వ్స్ ఉంటాయి మనకి, స్పైన్ నుంచి చేతులకి కాళ్ళకి నర్వ్స్ వస్తాయి. మనకి ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మన బాడీ దాన్ని ఫైట్ చేయడానికి ట్రై చేసిద్ది. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లూజ్ మోషన్స్, కాఫ్ ఇట్లాంటివి వచ్చాయనుకోండి, దాన్ని ఫైట్ చేసేటప్పుడు మన ఇమ్యూన్ సిస్టము దాన్ని చంపకుండా మన నరాన్ని చంపేయడం స్టార్ట్ చేసిద్ది. అంటే మన ఓన్ నర్వస్ సిస్టమ్నే సంథింగ్ ఎల్స్ అనుకొని పొరబడిద్ది అన్నట్టు. అప్పుడు అంటే ఆ వైరల్ కోటింగు మన నరాల కోటింగు ఎక్కడో కొంచెం సేమ్గా ఉన్నాయి. సో బాడీ కన్ఫ్యూజ్ అయ్యి
ఇమ్యూనిటీతో దీన్ని చంపడం స్టార్ట్ చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోద్ది, ఓకే ఓకే. మనకి ఎవ్రీ డే బై డే కొత్త కొత్త సిమ్టమ్స్ వస్తుంటాయి. ఫస్ట్ డే నా చేతుల్లో జారిపోయాయి, తర్వాత నడక తూరుడు వచ్చింది, 3వ రోజు నేను లేవలేకపోయాను, 4వ రోజు మంచం మించి లేవలేకపోయాను. సో ఇంత ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది. రీసెంట్గానే అవుట్ బ్రేక్స్ వచ్చాయి మనకి, సమ్ వాటర్ కంటామినేషన్ వల్ల పూణేలో కూడా చెప్పారు. ఇన్ని జీబీఎస్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఒకేసారి ఇన్ని జీబీఎస్ రావడం అనేది వెరీ వెరీ రేర్. అంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల వాటర్ సోర్సెస్ నుంచి సడన్గా అవుట్ బ్రేక్ లాగా వచ్చింది. బట్ జీబీఎస్ మేము ఎప్పటి నుంచో చూస్తున్న డిసీజే అన్నట్టు. దీనికి ఏంటి అంటే మన ఇమ్యూనిటీ కదా డ్యామేజ్ చేస్తుంది, ఇప్పుడు వైరస్ ఇబ్బంది కాదు. సో మనం ట్రీట్ చేసేది ఇమ్యూన్ సిస్టమ్ని, దాన్ని మొత్తం లోవర్ చేయాలి ఇమ్యూనిటీని. అప్పుడు నర్వస్ సిస్టమ్ దానంతటా రికవర్ అవుద్ది. చాలా టైం తీసుకుంటుంది, బట్ రికవర్ అవ్వాలి అంటే మామూలుగా కొంతమందిలో బ్లడ్ ఎక్స్చేంజ్ చేస్తాం, ప్లాస్మా మొత్తాన్ని ఫిల్టర్ చేసేసి వేరే ప్లాస్మా ఎక్కిస్తాం బాడీలోకి. సో అది మొత్తం మనం రిమూవ్ చేసేయాలి అన్నట్టు. ఓకే. కొంతమందిలో ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఉంటాయి, ఈ వీళ్ళ బాడీలోని యాంటీబాడీస్కి అగెయిన్స్ట్గా వేరే యాంటీబాడీస్ ఇస్తాం అన్నట్టు. సో ఇవన్నీ జస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ని ఒక 5 రోజులు గట్టిగా ట్రీట్మెంట్ చేస్తాం వీటితో. దాని తర్వాత ఇంకా ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం. తర్వాత 1 మంత్ పట్టొచ్చు రికవరీకి, 2 మంత్స్ పట్టొచ్చు, 3 మంత్స్, కొంతమందికి 6 మంత్స్ కూడా పట్టొచ్చు. ఓకే ఓకే. సో ఫర్దర్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా ఇది ట్రీట్మెంటు, అయిన డ్యామేజ్కి ఫిజియోథెరపీ అన్నట్టు. కానీ మీ డాక్టర్స్ చాలా గ్రేట్ అండి. ప్రాబ్లమ్స్ని చూసి చూసి ట్రీట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అలసిపోతామే మెంటల్లీ. ఓపిక ఉండాలి, డాక్టర్కి ఉండాల్సిన మొదటి లక్షణం ఓపిక. ఎందుకంటే మనము చెప్పేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకోకుండా మళ్ళీ చెప్పాలి. నేను కొంతమంది డాక్టర్లు చూసాను, గట్టిగా అరుస్తారు వాళ్ళు చెప్పిన మాట వినకపోతే. బాగా స్ట్రెస్లో ఉంటే వాళ్ళకి కూడా ఇంట్లో టెన్షన్లు ఉంటాయిగా, ఇంట్లో టెన్షన్ ఉందంటే ఎవరి మీద చూపించాలి, మీరే చూపించాలి. తినలేదు, లంచ్ టైం అయింది, ఆ క్లాస్ ఉంది, అది పేషెంట్ మీదే పడింది. మళ్ళీ వాళ్ళు రాంగ్ ప్లేస్, రాంగ్ టైం, రాంగ్ క్వశ్చన్ అనుకుంటారు, అంతే. దాంతో క్వశ్చన్. సో నాకు ఎప్పటికీ ఒక్క కేసు నాకు బాగా గుర్తుంది. నేను నిమ్హాన్స్లో ఉన్నప్పుడు ఒక బాబు అనమాట, నేను ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చాడు నైట్ డ్యూటీలో. వాళ్ళ ఫాదరు ఊబర్ డ్రైవర్ ఏదో. సో ఆ బాబు ఇది జస్ట్ నిద్ర ఎక్కువ పోతున్నాడు, వాంతులు చేసుకుంటున్నాడు, తినట్లేదు, జ్వరం వచ్చిందని వచ్చారు. సో ఫస్ట్ వాడిని జీబీ అనుకున్నాం. తర్వాత చెక్ చేస్తే బ్రెయిన్లో చేంజెస్ ఉన్నాయి, బ్రెయిన్ స్టెమ్ ఎన్కెఫలైటిస్ అనుకున్నాం. సో వాళ్ళకి సిఎస్ఎఫ్ అని చేస్తాం, వెన్ను నుంచి వచ్చే వాటర్ని. సో సిఎస్ఎఫ్ చేసి టెస్ట్ చేసి మాకు దొరక్క ఒక ట్రీట్మెంట్ పెట్టాం. ఇంకా బ్యాడ్ అయ్యాడు, అంటే విత్ టైం. తర్వాత బ్రెయిన్ వాచింది, సర్జరీ చేసాం, మళ్ళీ బ్రెయిన్ నుంచి కూడా పీస్ తీసాం. ఏ డిసీజో మాకు అర్థం కాక బ్రెయిన్ బయాప్సీ అంటాం, బ్రెయిన్ నుంచే ముక్క తీస్తాం. ఇంకా చివరికి మనకి ఇబ్బంది తెలియట్లేదు అంటే లాస్ట్ స్పెసిఫిక్ దాంట్లో కూడా దొరకలేదు. తర్వాత న్యూరాలజీలో మనకి ఐవిఐజీలు, ప్లాస్మా ఎక్స్చేంజ్, రితుక్సిమాబ్ అంటే ఇమ్యూనిటీకి సంబంధించిన అవి ఇచ్చాం, అన్నీ ఇచ్చాం, అయినా కూడా రెస్పాండ్ అవ్వలేదు. చివరికి మళ్ళీ ఫ్లూయిడ్ శాంపుల్స్ అన్నీ తీసాం. సో ఏది తీసినా కూడా ఏది దొరకలేదు. వాడు మాత్రం అట్లా డౌన్ అయ్యి 2 నెలల్లో చనిపోయాడు బాబు. సో వాళ్ళ ఫాదర్ పాపం ఫస్ట్లో 10 రోజులు ఉన్నాడు. తర్వాత నేను స్పెండ్ చేయాలంటే పని చేయాలి కదా. ఇప్పుడు నిమ్హాన్స్ అనేది గవర్నమెంట్ హాస్పిటలే, బట్ నామినల్ ఛార్జెస్ ఉంటాయి కొన్ని దొరకని డ్రగ్స్కి, వాటికి కొంచెం పే చేసుకోవాలి. బయట వాటితో పాలిస్తే చాలా తక్కువ, బట్ స్టిల్ నామినల్ ఛార్జెస్ భరించాలి. సో పాపం ఆయన పనికి వెళ్ళాలి, ఇది ఓన్లీ సన్ అనమాట నాడు. సో అది వాడిది సిఎస్ఎఫ్ అనేది స్టోర్ చేసి నాకు ఇచ్చారు. మీరు ప్రతిసారి మళ్ళీ టెస్ట్ చేయిస్తున్నారు ఈ ఫ్లూయిడ్ మీద, నేను ఒకటి స్టెరైల్ కంటైనర్లో ప్యాక్ చేసి ఇస్తారు అని నాకు ఒక ప్రొఫెసర్ ఇచ్చిందనమాట. నీకు మళ్ళీ డౌట్ వచ్చినప్పుడు ఏదైనా కొత్త టెస్ట్ చేయాలంటే నీ దగ్గర పెట్టుకో అని. సో అది నా దగ్గర ఇప్పటికీ ఉంది. అంటే అది నేను ఎప్పుడు వాడిని గుర్తుపెట్టుకుంటాను అనమాట. సో మన నిమ్హాన్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ, ఏషియాలో కూడా. సో ఎంతమంది ప్రొఫెసర్సు, ఎంతమంది అసిస్టెంట్స్, సర్జన్స్ అందరూ చూసినా కూడా చివరి వరకు ఏదో తెలియకుండానే ఆ బాబు చనిపోయాడు. సో ఎందుకంటే మనకి ఇంతవరకు తెలియలేదు. సో మనకి తెలిసింది సైన్స్లో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం. సైన్స్కి మించింది ఏదో ఉంది ఇంకా.
ఇంకా చాలా ఉంటాయి తెలియని రోగాలు, ఇప్పటివరకు కనిపెట్టిన రోగాలు. సో చాలా ఉంటాయి. సో కాబట్టి అది ఎప్పుడు పెట్టుకుంటాను అంటే ఎప్పుడు నీకు గుర్తుండాలి. యు ఆర్ నాట్ లైక్ పేషెంట్ చెప్పిన దానికన్నా పేషెంట్ కన్నా నేనే గొప్ప అంటానికి లేదు. ఎందుకంటే సమ్టైమ్స్ మనకు కూడా ఏమీ తెలియకపోవచ్చు, ఈవెన్ టు ద బెస్ట్ పీపుల్. అయితే ఈ జీబీఎస్ అని అంటే ఏంటి అనేది అక్కడ ఒకసారి కొంచెం. ఇది ఆటో ఇమ్యూన్. మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీ రెస్పాండ్ అయ్యే విధానం తప్పు. ఓకే. ఇంకొకటి దీంట్లో మంచిది ఏంటంటే ఒకసారి ఇది మళ్ళీ వచ్చే రోగం కాదు. మోస్ట్లీ వన్ టైం లైఫ్ టైంలో ఒక టైం వచ్చిద్దేమో కానీ అంతకు మించి రాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఫస్టే చెప్పాను కదా, ఫస్టే చిన్న సిమ్టమ్స్ వస్తాయి కదా, అప్పుడు మనం పట్టుకుంటే చాలా తొందరగా ట్రీట్ చేసినట్టు. నడకపోయినప్పుడు పట్టుకుంటే లేట్గా ట్రీట్ చేసినట్టు. సో సడన్గా మనకి ఇప్పుడు ఏంటంటే తిమ్మిళ్ళు, మంటలు వీటన్నిటికన్నా కూడా మన ఒంట్లో పవర్ తగ్గిపోతుంది. అంటే మేము అన్ని మజిల్స్ని పవర్ ద్వారా టెస్ట్ చేస్తాం. ఏదైనా గ్రిప్ తగ్గింది అంటే పవర్ తగ్గింది అన్నట్టు. సో పవర్ తగ్గింది అంటే అది డేంజరస్ సైన్. సో ఒకసారి మనకి బాడీలో నా చేతుల్లోంచి జారిపోతున్నాయి, కాళ్ళలో నుంచి నేను లేవలేకపోతున్నాను అంటే పవర్ తగ్గడం స్టార్ట్ అయింది అంటే, ఏదైనా ఇన్ఫెక్షన్ తర్వాత పవర్ తగ్గడం స్టార్ట్ అయింది అంటే అది జీబీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో దానికి కొన్ని టెస్టులు చేస్తాం, కానీ జీబీ అని ప్రూవ్ చేసేది టెస్ట్లను బట్టి కాదు. అన్నీ నార్మల్ వస్తాయి చాలా వరకు. స్కాన్స్ వీటిల్లో ఏమీ రావు చాలాసార్లు. ఎన్సీవీ అని ఒకటి చేస్తాం, నరాల టెస్ట్. అది కూడా ఫస్ట్ 4-5 డేస్ పట్టుకోదు, కొంచెం ముదిరిన తర్వాతే పట్టుకుండిద్ది. సో మనం ముదిరినంత వరకు వెయిట్ చేయకూడదుగా. సో మనకి ఏ ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చిద్దో మనకు తెలీదు. పిల్లలో రావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్లో రావచ్చు, ముసలి వాళ్ళు రావచ్చు, ఎనీ ఏజ్లో రావచ్చు. సో వచ్చిన తర్వాత మనం ఎంత ఫాస్ట్గా ట్రీట్ చేసాము అనేది ఇంపార్టెంట్. ఎందువల్ల వచ్చిందని మీరు వెతుకుతారంటే మేము చాలాసార్లు వెతకం. ఎందుకంటే రీజన్ ఏదైనా కూడా ట్రీట్మెంట్ విల్ బీ ద సేమ్. మనకి రీజన్ దొరకకపోవచ్చు. సో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని Day 1 పేషెంట్ వచ్చారు అంటే అదే రోజు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బట్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. జీబీ వచ్చింది అంటే IVIG అవి ఇస్తాం కదా, వెయిట్ని బట్టి ఇస్తాం. చిన్నపిల్లల్లో వస్తే కాస్ట్ తక్కువ అవుద్ది, బరువు తక్కువ ఉంటారు కాబట్టి. పెద్దవాళ్ళు 60 kgs 70 kgs వచ్చారంటే ఇంజెక్షన్స్కే 3 lakhs 4 lakhs అట్లా అవుతాయి. సో అప్పటికప్పుడు వాళ్ళు స్పెండ్ చేయాలి కదా.